హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూడబోతున్న తోట కొబ్బరి మరియు పామాయిల్ మరియు మామిడి కలిసి ఉన్నటువంటి తోట అండి. ఈ తోట పూర్తి విస్తీర్ణం వచ్చేసరికి 7.5 ఎకరాలు అనమాట. అందులో ఈ కొబ్బరి తోట 4.5 ఎకరాలండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొబ్బరి తోట 4.5 ఎకరాలు. చూస్తున్నాం కదా, కొబ్బరి అయితే మొత్తం ఆల్మోస్ట్ కాపుకి అయితే వచ్చేసింది. ఈ 4.5 ఎకరాల కొబ్బరి తోటలో కొబ్బరి మొక్కలు సుమారుగా 225 నుంచి 250 మొక్కల వరకు వేయటం జరిగిందండి. అందులో సగానికి పైన అంటే దగ్గర 80 to 85% కొబ్బరి తోట మొత్తం కాపుకి అయితే వచ్చేసిందండి. ప్రతి చెట్టుకి కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి. మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. కొన్ని చెట్లకి కొబ్బరి బొండాలు అయితే కోయటం కూడా జరిగిందండి. ఈ తోట నేల వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. మంచి సాయిల్ అండి, కొబ్బరికి చాలా బాగా సూట్ అయింది. ఈ కొబ్బరి తోట మంచి కాపు మీద అయితే ఉందండి. ప్రతి చెట్టుకి కూడాను గెలలైతే వస్తున్నాయి. చూడండి, ప్రతి చెట్టుకి నేను వీడియోలో చూపిస్తున్నాను. ప్రతి చెట్టుకి ఆల్మోస్ట్ గెలలైతే వచ్చేస్తున్నాయి అనమాట. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ చీమలపాడు అండి. ఇది విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 50 నుంచి 55 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి నేషనల్ హైవే NH30 అండి. విజయవాడ నుంచి బయలుదేరి NH30 మీద ఒక 50 కిలోమీటర్లు వస్తామండి. అంటే చీమలపాడు వరకు వస్తాము. అక్కడ నుంచి లోపలికి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు సింగిల్ రోడ్ అయితే వెళ్తామండి లోపలికి. వెళ్ళినటువంటి రోడ్డుకి నియర్ బై ఈ తోట అయితే ఉంటుందన్నమాట. ప్రతి చెట్టుకి గెల్లైతే ఉన్నాయండి. నేను చూపిస్తున్నాను, మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీడియో లెంత్ అయితే దగ్గర 5 to 6 minutes వరకు ఉంటుంది. ఇంత లెంత్ వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే మీకు క్లియర్ కట్గా చూపించాలనేది ఒక ఇంటెన్స్తో మాత్రమే ఈ విధంగా వీడియో చేస్తున్నానండి. మీకు క్లియర్గా లైవ్లో చూసిన ఎక్స్పీరియన్స్ కలగాలని మాత్రమే ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. చూడండి, ఈ విధంగా ప్రతి చెట్టుకి బోండాలు అయితే ఉన్నాయన్నమాట. రెడీ టు హీలింగ్ అండి. ఇప్పుడు మనం కొన్నోళ్ళు ఎవరైతే ఉన్నా వాళ్ళు మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి 2 అంగుళాల బోర్ అనమాట. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా ఇంకా దీనికి ఎక్సెస్ ఇంకా 2 బోర్లు అయితే అదనంగా ఉన్నాయి. మొత్తం 7.5 ఎకరాలకి 3 బోర్లు అయితే ఉన్నాయండి. 3 సర్వీసులు ఉన్నాయి. మంచి రెడ్ సాయిల్ అనమాట. 4 పలకలు సమానంగా ఉంటుంది. బిట్టుకి 3 వైపులా మట్టి రోడ్డు అయితే ఉంటుందండి. కారు చుట్టూ తిరిగి వస్తుంది అనమాట. అది కూడా 30 అడుగుల రోడ్డు. ఎండింగ్లో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతి కొబ్బరి చెట్టుకు కూడాను 5 నుంచి 6 గెలలు 7 గెలల దాకా ఉన్నాయండి. ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలు అయితే వస్తున్నాయి. కొబ్బరి తోట అండి ఇది. కొబ్బరి తోట 4.5 ఎకరాలు. ఇది కాకుండా దీంట్లోనే ఇంకొక 2 ఎకరాలు పామాయిల్ అయితే ఉంది. మరొక ఎకరం మామిడి తోట కూడా ఉంది. అది కూడా వీడియో ఎండ్లో చూపిస్తాను మీకు. ఈ చేను రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా శ్రద్ధగా చాలా బాగా మెయింటైన్ చేశారండి. కొబ్బరి తోట అయితే మొత్తం పైప్ లైన్ వేసి డ్రిప్ ద్వారా వాటర్ అందిస్తున్నారు. మంచిగా మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. అందుకే కొబ్బరి తోట ఇంత బాగా వచ్చింది. మంచి రెడ్ సాయిల్ అండి. సాయిల్ చూడండి, మీకు మంచి రెడ్ సాయిల్ అనమాట. ఇప్పుడు ఇది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ వచ్చేసరికి సుమారుగా 2 ఎకరాలు ఉంటుందండి. ఇది 2, కొబ్బరి 4.5 అండి. అక్కడికి 6.5 ఎకరాలు అయిందండి. మరొక ఎకరం మామిడి తోట ఉంటుంది. మధ్యలో రోడ్డు కూడా పోసుకున్నారండి. కొబ్బరి పామాయిల్ ఆ మామిడి తోటకి యాక్సెస్కి రోడ్డు ఉంటుంది. చూడండి, ఇటు పక్క పామాయిల్. దీంట్లో అంతర పంట కింద పెసలు చల్లారండి ప్రజెంట్ అయితే. దీంట్లో ఒక ఫామ్ హౌస్ లాగా ఒక చిన్న హౌస్ అయితే వేసుకోవడం జరిగింది. అది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ పామాయిల్ వయసు సుమారుగా 1 సంవత్సరం దాటిందండి. పామాయిల్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఉన్నటువంటిది హౌస్ అనమాట. ఒక 2 గదులు, ఇంకొక 2 గదులు ఎదుర రెగ్యులర్గా పెంచారండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండటానికి బాగుంటుంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో ఉండటానికి దీంట్లో షెల్టర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి పామాయిల్ అండి. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఇది పామాయిలే. ఇప్పుడు ఇక్కడ పక్కనే మనకి మామిడి తోట అనేది ఉంటుంది. ఇది ఒక ఎకరం అనమాట. దీంట్లో అంతర పంట కింద జామ అయితే వేసారండి. జామ ప్రజెంట్ కౌలుకి ఇవ్వడం జరిగింది. జామ కాపు మీద ఉందన్నమాట. ఇది బావి అనమాట, దీంట్లో ఉన్న బావి. దీంట్లో వచ్చేసరికి 2 బోర్లు అయితే ఉన్నాయండి.
డైలీ ఈ 2 బోర్లు కూడా రన్నింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బావిలో ఫుల్ వాటర్ ఉంటుందండి. ఈ 2 బోర్లు కూడా నడుస్తూనే ఉంటాయి కంటిన్యూషన్. ఇది కాకుండా పక్కన ఒక చెరువు ఉంది, అక్కడ నుంచి మనకు ఒక పైప్ లైన్ అయితే ఉందండి. వాటర్ పరంగా అసలు ఈ బిట్లో మనం చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ అయితే సరిపోతుంది. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి వీళ్ళకి. ఈ మామిడి తోటలో అంతర పంట కింద జామ అయితే వేసారనమాట. చూడండి ఈ రోడ్డు చూడండి, డైరెక్ట్ కారు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అటు చివర కొబ్బరి, మధ్యలో పామాయిల్, ఈ చివర మామిడి అండి. 3 స్టెప్పులుగా ముక్కని డివైడ్ చేసి వాళ్ళు 3 రకాల పంటలు అయితే వేసుకున్నారు. ఇది రోడ్డు లోపలికి రావడం కోసం. ఎనీ టైం కారు మన షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. మంచిగా రోడ్డు కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి మీకు షెడ్ వరకు రోడ్డు అనేది చూపించడం జరుగుతుంది. అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఈ విధంగా ఈ రోడ్డు డైరెక్ట్ షెడ్ వరకు అయితే వెళ్ళిపోతుంది. ఇది మామిడి ప్లస్ జామ కలిపేశారండి. ఇది ఒక ఎకరం ఉంటుందన్నమాట. ఇది ఎకరం, పామాయిల్ ఒక 2 ఎకరాలు, కొబ్బరి ఒక 4.5, మొత్తం 7.5 ఎకరాలు అనమాట. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 40 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ గేట్లు అనమాట. ఇవి మీకు ఫ్రంట్ ఫేసింగ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఎదుర కనిపిస్తున్నటువంటిదే తార్ రోడ్డు, ఆ ట్యాంక్ దగ్గర. ఇది ఈ విధంగా ఎదురు నుంచి ఉంటుంది. ఇందాక చెప్పిన మట్టి రోడ్డు అండి. ఇది 30 అడుగుల రోడ్డు. చేనికి 3 వైపులు వస్తుంది అనమాట. కార్ వేసుకొని 3 వైపులు తిరిగి రావచ్చు. ఇక్కడ నుంచి తార్ రోడ్డు జస్ట్ ఒక 20 మీటర్లు ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి.